సంవత్సరము అంత ముందు నుంచి కూడా ఈ యొక్క కట్ట మీద నుంచి చిన్న చిన్న లీకేజీలు వస్తూ ఉన్నాయి. గత సీజన్లో కూడా ఈ యొక్క లీకేజీలు రావడంతో 1 మీటర్ వరకు హోల్ పడి ఆ వాటర్ అంతా కూడా సీపేజ్ వస్తూ చాలా పెద్దగా పెరుగుతూ ఉంది. దీన్ని వెంటనే అధికారుల దృష్టికి వెళ్ళి సిడిఓ వాళ్ళు కూడా రావడము, ప్రత్యేకంగా చూసి దానికి ఏ విధంగా అయితే దీన్ని రెక్టిఫై చేయగలుగుతాము అనేటువంటి ఆలోచనతో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకునే ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఏవైతే అత్యవసరంగా నాకు అవసరం ఉన్న నిధులు అని చెప్పేసి డిఎంఎఫ్ కింద ₹1 కోటి శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి ప్లగ్ చేయడానికి వీటన్నిటికీ కూడా 68 లక్షల రూపాయలకు టెండర్లు పిలిచాము. ఆ టెండర్లు కూడా అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఆందోళన చెందవలసిన అవసరం లేదు పబ్లిక్ అంతా కూడా. ఈ కింది గ్రామాలు ఉండేటువంటి ఏవైతే అవుగు పట్టణంలో కొద్ది భాగము సింగనపల్లె, చెన్నంపల్లె, శివవరం ఆ ప్రాంతాలకు కూడా ఇబ్బంది ఏమీ లేదు. త్వరలోనే దీన్ని ఏం చేయాలనేటువంటి దాన్ని కూడా వర్క్ చేసుకుంటూ దీనికి పర్మనెంట్